అంతయు దేవుడు కాచి కాపాడి 2వ సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపు చేసిన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలని మరి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో దేవుడు మనకు చేసిన ప్రతి కార్యములో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది మంచిది. ప్రతి సందర్భంలో మనందరం ఉన్నాం. మరి మన ప్రియులు సహోదరుల కుటుంబానికి దేవుడు ఇచ్చిన 2వ గర్భఫల విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనందరం చేరి ఉన్నాం. మరి మనందరం కూడా ఈ యొక్క కార్యంలో పాలుపంపులు పొందుదాం. ప్రారంభ ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవించుదామండి. ఈ కార్యము దేవునికి మహిమగా, కుటుంబానికి సంతోషముగా, వచ్చిన మనందరికీ మరి ఆనందకరముగా జరుగునట్లుగా ప్రభు సహాయాన్ని మనందరూ కూడా అందించుదాం. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మనందరం కూడా ప్రభు యొక్క కార్యాన్ని ఆయన మహిమార్థంగా అడుగుతాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, పృథ్వీరాజ్ గారిని బట్టి, అలాగే సహోదరి విద్యాలతను బట్టి కూడా తండ్రి, వారిని ప్రేమించిన ఆయన, వారికి ఇచ్చిన 2వ కుమారుడు నాయన, యువరాజు నాయన, మొదటి బర్త్డే నాయన సందర్భంగా మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం అయ్యా. మరి 1 సంవత్సరం అంతా కూడా ప్రభా బిడ్డని మీ దయలో, మనుషుల దయలో నాయన అయ్యా మీరు పెంచి పోషించి సంరక్షించి నాయన చక్కటి ఆరోగ్యం నుంచి, ఆయుష్ నుంచి తండ్రి, మరి వయసుకు తగినటువంటి నాయన ఎదుగుదల నుంచి నా తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క మొదటి బర్త్డేని ప్రభా ఇట రీతిగా మరి తండ్రి వారు కూడా ఆనందంగా తండ్రి జరుపుకోవడానికి మరి సంఘంగా నాయన మమ్మల్ని పిలిచి, దైవజనులను పిలిచి ప్రభా వారు కూడా నాయన ఈ కార్యక్రమాన్ని జరిగించుకొనిచుండగా తండ్రి మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. చిన్న బిడ్డ నాయన మీ దయలో జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంతో నింపండి అయ్యా. బాబు కూడా ఫీవర్ అని విని ఉన్నాం నాయన తండ్రి, బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి నాయన. మరి తల్లిదండ్రులకు సంతోషకరంగా బిడ్డలు ఎదుగునట్లుగా, అలాగే పరమ తండ్రి అయిన మీకు నాయన ఇష్టంగా నాయన బిడ్డలు ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు నాయన మీరే అధ్యక్షత వహించండి. పాటల్లో మీరు తోడుండండి నాయన, వాక్య పరిచర్యలో తోడుండండి, గ్రీటింగ్స్ లో నాయన తోడుగా ఉండండి ప్రభా. జరగబోయే కార్యక్రమం అంతా కూడా నాయన మీ నామానికి మహిమకరంగా, వచ్చిన బిడ్డలందరికీ సంతోషకరంగా, మరి ముఖ్యంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అయ్యా. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా త్వరపెట్టి మా మధ్యలోకి చేర్చి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పాటలు వింటూ అందులో ఉన్న అర్థాలను గ్రహిస్తూ దేవుని స్తుతించుదామండి. దాశుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలం. నీ దయలో, నీ నీడలో దాచుమయా జీవితాంతం. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విరచి తెలిగా నన్ను చూడగా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విరచి తెలిగా నన్ను చూడగా. చింతని దేవుడినవు, నా కన్నీరు నీ కవిలలో కాసి ఉంచినావు. చింతని దేవుడినవు, నా కన్నీరు నీ కవిలలో కాసి ఉంచినావు.
ఏమి రాకుండా ప్రేమయ్యా, ఏ రీతి పాడనయ్యా. నీవి నా జీవము, నీవి నా గమ్యము, నీవి నా సర్వము. నా మనసు తీరనెత్తు పాడి పొగడెను దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలం. నీ దయలో, నీ నీడలో రాజుమయా జీవితాంతము. ఏముగెంతయో లేని నాయన నీకు పరుపితివి. భక్తి పాత్రను మహిమతో నింపి నాగము నీవైతివి. ఏయోగెంతయో లేని నాయన నీకు పరుపితివి. భక్తి పాత్రను మహిమతో నింపి నాగము నీవైతివి. నీ శిష్టమే నాయందు నెరవేర్పాలని, నీ సేవయే నా శ్వాసగా కడగొనివ్వాలి. నీ శిష్టమే నాయందు నెరవేర్పాలని, నీ సేవయే నా శ్వాసగా కడగొనివ్వాలి. నాది నిండెను ఆశతో నీ పాడెదా స్తుతి గీతం. నీవు నా తోడుగా, నీవు నా నీడగా, శక్తిగా కొసగునా. నా చెయ్యి పట్టి హత్తుని నడలు దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలం. నీ దయలో, నీ నీడలో రాజుమయా జీవితాంతం. నీ ఆత్మతో నమ్మింపుమా, నీ సేవలో పనింపగా దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలం. నీ దయలో, నీ నీడలో రాజుమయా జీవితాంతము. హల్లెలూయా. రాజుగా కలిసి నేను ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రం నాయన. ఇదిగో ప్రారంభం నుంచి ఆయన అంతం వరకు మీరే తోడు నుండి నడిపిస్తున్నాను ఆచరించుకుంటూ ఈ సంవత్సర దీవెనలతో ఆశీర్వాదాలతో పిల్లలు నింపుతున్నందుకు ఆచరించుకుంటే కొద్ది మనోళ్ళు మా ప్రభు పీడస్తాయి. ఏ పరిశుద్ధ నామ బట్టి మరి సంఘానికి అంటే రెగ్యులర్ గా ఈ మధ్య రాలేకపోతున్నారు కానీ చిన్న బిడ్డను బట్టి మరి అంతకు ముందు అయితే మరి రెగ్యులర్ గా వచ్చేవారు. మరి పెద్దవాడు విరాజ్ కూడా మరి సండే స్కూల్ కి వచ్చేవాడు. ఈ మధ్య తమ్ముడు పుట్టిన తర్వాత మరి తమ్ముడు బిజీలో బిడ్డ రాలేకపోతున్నాడు. రాగానే చెప్పాడు నేను పాట పాడతానని చెప్పాడు, కానీ మరి ఎందుకో పాడలేదు. ఏదేమైనప్పటికీ కూడా మరి బిడ్డలిద్దరు చక్కటి మరి బహుమానాలు మరి స్వాస్థ్యం దేవుడు ఇచ్చారు. ఇద్దరు మరి మగబిడ్డల్ని మరి వారిని మరి దేవుని యొక్క మార్గంలో మరి పెంచడానికి ముఖ్యంగా తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తల్లి తండ్రి మరి ఏం కోరుకుంటారండి? బిడ్డలు మనకంటే ప్రయోజకులు అవ్వాలి, మంచి స్థితిలో ఉండాలి, ఉన్నతమైన పొజిషన్స్ లో ఉండాలి.
పేరెంట్స్ కన్నా కూడా బిడ్డలు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని ఏ తల్లైనా తండ్రి అయినా కోరుకుంటారు. మరి ఆ పొజిషన్స్లోకి మనం రావాలి అంటే, తీసుకురావాలి అంటే మొట్టమొదటిగా వారికి దైవజ్ఞానం నేర్పించాలి, ఈ లోక జ్ఞానం నేర్పించాలి, దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, పెద్దల యందు మరి భయభక్తులు నేర్పించాలి. అటు రీతిగా వాక్యంతో వారిని పెంచినట్లయితే మరి తప్పక మనం ఆశించిన రీతిలో వారు ఎదుగుతారు, చక్కటి పొజిషన్స్లో ఉంటారు. తర్వాత ప్రభువుకిని మనకిని మంచి పేరు తెచ్చేవారిగా వారు ఉంటారు. సో కాబట్టి మరి గ్రీటింగ్స్ మరి చిన్న బిడ్డ మరి యువరాజు కాదు కానీ మరి ఆ మమ్మీకి వారి డాడీకి మాత్రమే, ఎందుకంటే బాబుకి ఏం చెప్పినా అర్థం కాదు కాబట్టి మరి దయచేసి ఆ రీతిగా బిడ్డల్ని పెంచాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. Hush for a moment, this is for you. I wanna let you know how much I care. I wish you all the very best. May all your wishes come true, and I mean it from the bottom of my heart. Happy birthday to you. Happy birthday. సహోదరుడు పృథ్వీరాజ్ గారిని మరి విద్యాలతను ప్రేమించి రెండో గర్భఫలముగా దేవుడిచ్చిన యువరాజును బట్టి ప్రభువుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి రెండో గర్భఫలము 1 సంవత్సరము అంతయు దేవుడు కాచి కాపాడి రెండో సంవత్సరంలో ప్రవేశించే సందర్భంలో మనందరం చేరి ఉన్నాం. మరి ఈ సందర్భంలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరి వందనాలు చెల్లిస్తూ ప్రేమపూర్వక ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. మరి సందర్భం ఏదైనా పరిశుద్ధ గ్రంథము ఎంతో విలువైన విషయాలను బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రంథము జీవ గ్రంథము, మనుషులని జీవింపచేసేది. మనుషుడు ఎలా జీవించాలో ఈ భూమి మీద వ్యక్తిగతంగాను, కుటుంబాలతోనూ, అలాగనే బంధువర్గములైనా, ఉద్యోగం చేసే దగ్గరైనా, అలాగనే మన బిడ్డలు పెంచే విషయములైనా ప్రతి విషయం కూడా బైబిల్ గ్రంథము స్పష్టంగా బోధిస్తుంటది. అందుకనే దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. ఈ గ్రంథంలో చాలా విషయాలను దాగి ఉంటాయి. కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనములో అది చక్కగా మాటలు ఉంటాయి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటారు. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. అది గొప్ప దేవుని యొక్క ప్రణాళిక. మరి గర్భఫలం లేని వారి భూమి మీద చాలా మంది ఉంటారు. నిజంగా మనం పొందుకున్న వారు ధన్యులము. మరి ఆ విలువ లేని వారికి చాలా మరి వారికి ఆ యొక్క బాధ, దుఃఖము, ఆ యొక్క వేదన చాలా మనము ఎంచలేనిది. మరి గర్భఫలము పొందుకున్న మనము నిజముగా ధన్యులు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటాడు. అంటే బిడ్డలకు మనము బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పు. బాలుడుగా ఉన్నప్పుడే మనం నేర్పాలి. టీనేజ్ వచ్చిన తర్వాత మనం ఏం నేర్పలేం, వారే మనకు నేర్పుతారు. కాబట్టి టీన్స్ అవ్వక ముందే మన బిడ్డలకు మనము ఏ విధముగా మన బిడ్డలను పెంచితే ఒక దినమున వారికి మనకు ప్రయోజనకరంగా ఉంటారు, వారు దారి తొలగిపోకుండా ఉంటారు. అలాగే ఎఫెసీ గ్రంథంలో కూడా 6వ అధ్యాయము మరి 4వ వచనములో చక్కని మాట ఉంటుంది. తల్లిదండ్రులు అన్నా, పెద్దలు అన్నా, గురువులు అన్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు చూస్తాడు. మనం ఏమి చేసినా మన బిడ్డలు మరి కొంచెం పెద్దవారైన తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు, కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు. రోజు వారిని మనం మానిటరింగ్ చేయలేము. కానీ వారిని చూసేవాడు దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులుగా మనం అన్ని గమనించలేము, అన్ని మనము పరిశీలించలేము. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు. దేవునికి భయపడటం నేర్పితే ఇక మనము వారిని కాపు కాయవలసిన అవసరం ఏమీ కూడా ఉండదు. దేవుడికి భయపడే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తప్పు చేయలేడు. ఎందుకంటే నేను చేసేది ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, నేను చేసిన దాన్ని బట్టి నా ప్రతిఫలం వస్తుంది, శిక్ష వస్తుందని తెలుసుకొని సన్మార్గంలో ఉండటానికి వారి జీవితాలను వారు జాగ్రత్తగా నడిపించుకుంటారు.
కాబట్టి అందుకని భయము భక్తి అనేది తప్పక ఉండాలి. ఈ రెండింటిని విడదీయలేదు. భయభక్తులు కలిగి ఉండాలి అంటాడు. భయం ఎప్పుడు వస్తుందంటే శిక్షిస్తుంటేనే భయం వస్తుంది, లేకపోతే భయం రాదు. భక్తి ఎప్పుడు వస్తుందంటే బోధ ఉండాలి, చెప్పాలి, చెబితేనే భక్తి అనేది వస్తుంది. కాబట్టి అలా మనం పెంచాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మరి మనందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్ గారు, మరి చాలా మందికి తెలుసు. ఇక్కడ మనం ఇంత మంచి లైటింగ్ లో కూర్చున్నామంటే ఈ లైట్స్ ని కనిపెట్టిన వారు, బల్బును కనిపెట్టిన వారు ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్ అనే సైంటిస్ట్ ఈ యొక్క బల్బును ఆయన కనిపెట్టారు. ఎన్నో ఇన్నోవేషన్స్ ఆయన చేశాడు. ఆల్మోస్ట్ 1098 ఇన్నోవేషన్స్ ని ఆయన చేశాడు. ఆయన ఒక మాట అంటాడు, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అంటాడు. బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అంటాడు. ఎందుకంటే మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారు 5th క్లాస్ వరకు కూడా అంతవరకు చదువుకున్నాడు. అంతవరకు కూడా ఆయనకి ఏం చదువు రాదు. స్కూల్కి వెళ్ళేవాడు, కానీ టీచర్లు చెప్పేది ఏం అర్థమయ్యేది కాదు. చాలా అసలు ఆయనకి అండర్స్టాండింగ్ పవర్ అనేదే లేదు అసలు. ఒకరోజు మరి ఆ యొక్క స్కూల్ హెడ్ మామ్ పిలిచి, మరి టామీ అంటే థామస్, మరి అప్పుడు షార్ట్ కట్ లో మాట్లాడారు, టామీ అని చెప్పి ఒక కాగితం మీద ఒక రాసేసి లెటర్ ఒక కవర్ లో పెట్టేసి అంటించేసి ఇది తీసుకెళ్లి మీ మమ్మీకి ఇచ్చేసేయి అని చెబుతారు. అతను తీసుకొచ్చేసి వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. వాళ్ళ మమ్మీ చదివి లోపల చాలా నిర్ఘాంతపోయింది, కానీ బయటకు మాత్రం ఏమి ఎక్స్ప్రెస్ చేయదు. ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ యొక్క కవర్ని ఆమె బైబిల్లో పెట్టేసుకొని పోగొట్టుకోలేదు. ఒకటే పని చేసింది. ఇక ఆ దినం నుంచి తన కుమారుడు బోధించటం. పరిశుద్ధ గ్రంథములో చక్కని మాట ఉంటది. ఫిలిప్పీ గ్రంథము మరి 4వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట ఉంటుంది, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అనే మాట ప్రతిరోజు చెప్పేటంట. ప్రతిరోజు ఆ మాట చెప్పటం, ఆ మాటని మరలా అప్పచెప్పుకోవడం. ఓన్లీ బైబిల్ మీద ఆ మాట మీద గురిపెట్టి దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నా హృదయములు నా యొక్క మరి తలలో మరి మెదడుని పెట్టాడు, దీన్ని నేను డెవలప్ చేసుకోవాలి, ఆలోచన చేయాలి, థింకింగ్ చేయాలని అలా డెవలప్ అయ్యి ఎన్నో ఇన్నోవేషన్ చేసి ప్రపంచానికి అందించాడు. ప్రతి ఒక్క వారం ఇన్నోవేషన్ చేసేవాడంట. మరి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనము సెల్ ఫోన్ విషయంలో కానీ ఎన్నో ఉన్నాయి. మీ అందరికి తెలుసు, బాగా మరి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రాములు కానీ షార్ట్స్ కానీ మరి పిల్లల విషయాల్లో ఎన్నో వారిని తప్పు ద్రోవ పట్టించే విధముగా మనం మరి కొన్న సెల్ ఫోన్స్ కానీ మనకున్న మరి టీవీస్ కానీ ఎంతవరకు యూజ్ చేయాలో యూజ్ చేయాలి. సెల్ ఫోన్ యూజ్ చేయవద్దని ఎవరు చెప్పడం లేదండి. ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేయాలి. మనకున్న టీవీలు కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేయాలి. ఇవన్నీ దేవుడు మనకు కన్వీనియంట్ గా ఇచ్చాడు, కానీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయాం. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం వలన మనకు ప్రాబ్లమ్స్ మనమే గుర్తించుకుంటున్నాం. మన సమయాన్ని హరించేసే విధంగా అయిపోయి. అందుకనే సీనియర్ మరి అమెరికా పరిపాలించిన అధ్యక్షుడైన సీనియర్ జార్జ్ బుష్ గారు అంటారు, ఆయన వైట్ హౌస్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మరి ఈ యొక్క అమెరికన్ యువత మీరు చూస్తున్న మరి టీవీలు కానీ మీరు చూస్తున్న సెల్ ఫోన్స్ కానీ సుమారుగా మరి మనకున్న మరి యొక్క ఛానల్స్ ఆల్మోస్ట్ మన ఇండియాలో అయితే అరౌండ్ 850 ఛానల్స్ మనకున్నాయి. గంటకు ముందు మీరు టీవీ చూడొద్దు అంటాడు. పడుకునే గంట ముందు మీరు టీవీ చూడొద్దు అంటాడు. అలాగే సెల్ ఫోన్ కూడా పడుకునే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు సెల్ ఫోన్ చూడొద్దు అంటాడు. పడుకునేటప్పుడు ఏం చేయాలి? ఎవరి విశ్వాసం బట్టి వారు ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే ఒక మంచి పుస్తకాన్ని చదువుకోవాలి. చదువుకుంటే ఏమైందంటే మన యొక్క సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయి మంచిగా మెమరీ అవుతాయి అన్నమాట. అది మనకు చాలా మేలుకరంగా ఉంటుంది. నువ్వు పడుకునేదాకా టీవీ చూసావంటే, పడుకున్నావంటే నీ మైండ్ అదే తిరుగుతా ఉంటుంది, నీ కళ్ళు కూడా అయ్యే వస్తాయి. అదే వచ్చి మన మనసంతా కూడా పాడు చేస్తుంది. అందుకనే ఈ విలియం జేమ్స్ గారు అంటాడు, అలాగే ఉదయకాలం లేవగానే నిద్ర లేవగానే మన సబ్ కాన్షియస్ ఎలా ఉండదంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో అది దాచబడింది,
అందుకని చాలా మంది మరి ఓల్డ్ కాలంలో టీచర్స్ ఏం చెప్పేవాడు, మరి తెల్లవారుజామున చదువుకోండిరా, తెల్లవారుజామున చదువుకుంటే మీకు మంచిగా గుర్తుంటుందని చెప్పేవాడు. ఇప్పుడు లేటెస్ట్ అంతా మారిపోయింది. అందరూ 2 దాకా 1 గంట దాకా చదువుకొని పడుకుంటారు, పొద్దున్నే మాత్రం లెగవరు. ఎట్లా లెగుస్తారు? 11 లెగుస్తారు అనమాట. మార్నింగ్ లేచి చదువుకుంటే మీరు పెద్దవాళ్ళు ఎవరు గమనించినా ఈ లోకంలో రాణించే వాళ్ళు తెల్లవారుజాము వాళ్ళు లేచి వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారు. అంటే వారు చదువుకునేదైనా, వారు చేసే వ్యాయాములైనా, వారు చేసే యోగాలైనా ఏదైనా కూడా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అనేది మన యొక్క మైండ్ సబ్ కాన్షియస్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. అందుకని పండుకునేటప్పుడు లేచినప్పుడు మీ బిడ్డలకు దేవుని మాటలను బోధించుడి అంటాడు. యాంత్రికమైన సంతోషములు, యాంత్రికమైన ఆనందములు మేము సంతోషించకుండా సత్యమైనవేవో, నిజమైనవేవో, మాన్యమైనవేవో, యోగ్యమైనవేవో వాటి యందు నాయన మేము దృష్టి నిలిపే శక్తిని దయచేయండి. అయ్యా ప్రభువా, నువ్వు మాట్లాడే నీ మాటలు ప్రభువా, అయ్యా నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ప్రభువా, మా జీవితంలో అది మేలుకరము ఉండునట్లుగా సహాయం చేయండి, కనికరించండి అయ్యా. తండ్రి నాయన థామస్ ఆల్వా ఎడిసన్ గారికి మెరిచిన జ్ఞానమును బట్టి ప్రభువా, ప్రపంచంలో గొప్ప తండ్రి సైంటిస్ట్ గా నిలబెట్టారు ప్రభువా. ఆ బిడ్డ గొప్పగా చదువుకోలేదు, తనకు జ్ఞానం లేదు, అయినా సర్వజ్ఞాని అయిన నీవే జ్ఞానమును ఇచ్చి అన్ని గొప్ప కార్యములు చేయడానికి వాడుకున్నాము ప్రభువా. అలాగనే తండ్రి నాయన తల్లి తన నాయన శిక్షలో నాయన నీ బోధలో ఆ బిడ్డను పెంచింది, ప్రార్థన చేసింది ప్రభువా, ఘనమైన కార్యంలో చూడగలిగేది ప్రభువా. మేము కూడా మా బిడ్డలకు మాకు తెలిసిన జ్ఞానంతో వారిని బోధిస్తూ, అలాగనే అయ్యా మాకు తెలియని విషయాలు చాలా ఈ ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి అయ్యా నీ సన్నిధిలో మేము ప్రార్థించి అడిగి నీ చేత వాటిని పొందుకొని మా బిడ్డలను చక్కగా పెంచి జ్ఞానమును దయచేయండి. తల్లిదండ్రులుగా మాకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా, ఓర్పు సహనములను దయచేయండి. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో అయ్యా వివేచన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా పిల్లలకు కూడా ప్రభువా ఈ లోకములో అయ్యా తండ్రి లోకంలో ఉన్న ఆశలు అయ్యా మనుషులను తండ్రి పురుకొల్పుతూ పాపానికి వీడ్చుకొని పోతున్నాయి ప్రభువా, దోషములు చేయటానికి అయ్యా తండ్రి నాయన అయ్యా ఎన్నో భయంకరమైన కార్యాలు మేము చూస్తున్నాం. వినకూడని విషయాలు, చూడకూడని విషయాలు ప్రపంచంలో మేము చూస్తున్నాం, వింటున్నాము ప్రభువా. కనికరించండి, మా బిడ్డలందరి చుట్టూ మీ హస్తంలో తోడుగా ఉంచండి, క్షేమమును అనుగ్రహించండి, వారికి కూడా మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. పృథ్వీరాజు తండ్రి నాయన విద్యార్థులను ప్రేమించి ఇరువురి బిడ్డలు విరాజును బట్టి యువరాజును బట్టి మీ వందనములు, చక్కని పేర్లను ఇచ్చావు ప్రభువా. అయా రాజుకు ఉండవలసిన గుణలక్షణములు బిడ్డలు కలిగి ఉండి నాయన అయా ప్రభువా తండ్రి నాయన చక్కగా నీతివంతముగా న్యాయవంతముగా వారు పెరుగుతూ అయ్యా చక్కని జ్ఞానముతో అయ్యా న్యాయ తీర్పులు చేసే శక్తిని, అలాగనే ప్రభువా దీనులను ప్రేమించే మనస్సు తల్లిదండ్రులు విధేయమైన బిడ్డలుగా పెరుగునట్లుగా సహాయం చేయండి. అయ్యా వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ కార్యమంతట్లో నీ ఉండి మేము మహిమ పొందినందుకు మీకు వందనములు చెల్లిస్తూ అయ్యా చిన్న బిడ్డలను నమ్మకాన్ని చేతుల్లో పెడుతూ వాక్యమును నాయన మా హృదయంలో తెలియపరుచుకొని మా జీవితంలో కట్టుబడుకుని సహాయం అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి ఆరోగ్యము, శక్తిని, బలమునిచ్చి అయ్యా వయసుకు తగినట్లుగా చక్కని నాయన విధాలుగా అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన వారి జీవితంలో మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఈ కూడికి ఏర్పాటు చేసుకుంటుండగా కూడికంతా కూడా మీరు తోడు నడిపించారు. దాన్ని బట్టి మిమ్మల్ని అయితే నమస్కరిస్తున్నాం తండ్రి. ఆ రీతిగా ప్రభావ మరి ఈ సమయంలో కూడా కేక్ కట్ చేయబోతుండగా నా తండ్రి బిడ్డ జీవితంలో నాయన ఇంకా అనేకమైన నూతన సంవత్సరాలు జరుపుకుంటూ మిమ్మల్ని గణపరచబడ్డగా మహిమపరచబడ్డగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. తన జీవితంలో నాయన మరి ఇటువంటి కేక్ కటింగ్ ఇంకా ఎన్నో చేసుకుంటూ నా తండ్రి నాయన రానున్న దినాల్లో నా తండ్రి నాయన అయ్యా చక్కని నీ యొక్క సాక్షిగా నిబడ ఉండడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ దానిలో ఉన్న మాధుర్యాన్ని, దానిలో ఉన్న ప్రతి ఒక్క తీదనాన్ని కూడా తన జీవితంలో కూడా మీరు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ నీ హస్తాలకు నిబడని అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేస్తూ అతి పరిశుద్ధంగా అడిగి వేడుకుంటున్నా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. Today is a very special day. Today is the day we celebrate. Today's the day that you were born. A wonderful and happy day.
Today is a very special day. Today is the day we celebrate. Today's the day that you were born. We thank God for you today. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. We thank God for you today. Remembering those nights they used to pray that God rest them with you one day. And then you're born until this day. The joy and the love that's never fade. Happy birthday. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పృథ్వీరాజ్ గారు ఇస్తారండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేసాం. అందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. బాబు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ గ్రీటింగ్స్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని, యా కుమారులు మించిన స్వాస్థ్యము ప్రభువా, పృథ్వీరాజుని తండ్రి ఆయన విద్యార్థులను ప్రేమించి ఇరువురి బిడ్డలను తండ్రికి స్వాస్థ్యముగా ఇచ్చినందుకు వందనములు. సంవత్సరం నుంచి నీ బిడ్డను చిన్న బిడ్డను కాచి కాపాడినందుకు వందనాలు. రెండో సంవత్సరానికి దయాగ్రీటుగా ఇచ్చినందుకు వందనాలు. ఈ సెలబ్రేషన్ అంతట్లో మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ కుటుంబాన్ని చేతులకు సమర్పిస్తున్నాం అయ్యా. నీ యందు విశ్వాసము నమ్మిక నడుచున్నట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో సమాధానము శాంతి నెమ్మదిని అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేయడం మనకును సకల పరిశుద్ధులకును ఎప్పుడనో ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా దేవుని మహాకృప చేత మనకు సంవత్సరాన్ని దయా కిరీటమును పొందుకున్న యువరాజుకి పృథ్వీరాజు గారి కుటుంబముకు ఎప్పుడనో ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 Created on a special day, hand knitted in a perfect way. The breath of heaven filled your frame, and God himself whispered your name. Before the stars lit up the sky, he saw you with his loving eye. You were made with purpose, born in love, a gift from the Father. Testimony to his faithfulness. So today we celebrate your life with joy, with prayers and lifted eyes. You were created fearfully, wonderfully made. Through the years you've grown in grace, kindness shining on your face. You've touched the world in ways you'll never see by just being who you're meant to be. God's not done, the best is yet. You're a light he won't forget. You were made with purpose, born in love, a gift from the Father above. Every heartbeat, every breath, testimony to his faithfulness. So today we celebrate your life with joy, with prayers and lifted eyes. You were created
shine in this place. God is great, give him all the praise. Hallelujah, name above all names. Fire in his eyes, healing in his veins. Everywhere is glory on display. Take a look at those stars, you can name them all. Before his throne, every knee falls. The demons have to run, the angels have to praise. Even the wind and waves obey our God. Power and love. Our God is an awesome God. He reigns from heaven above. With wisdom, power and love. God is an awesome God. And even when I ran, he didn't run away. He came and put death back in its place. Friday on the cross, broken from my shame. Sunday morning rose up from the grave. Take a look at those scars on his hands and feet. He saved our souls for eternity. Worthy is the Lamb, glory to the King. Oh, let all the saints and the angels sing. Our God is an awesome God. He reigns from heaven above. With wisdom, power and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above. With wisdom, power and love. Our God is an awesome God. Eyes on the sky, there will be a day. He will come and wipe our tears away. No more fear, no more pain, no more sorrow, sin or shame. The King is coming back again. A reign of love that will never end. For everything you've done, and everything you do, and everything you are, I'll sing to you. My God, you're an awesome God, you're great. In all you do, I'm made to worship you, my God, you're an awesome God.